వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా? తమంతట తాము బయటకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? లేకుంటే అధికార పార్టీ ప్రలోభ పెడుతోందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తాజాగా ఓ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయే అవకాశం లేదని తేల్చి చెప్పారు. చివరి వరకు తన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి అత్యంత విధేయులమని చెప్పుకనే చెప్పారు. అయితే ఉన్న ఫలంగా వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారడం లేదని చెప్పడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాది పాటు ఎదురుచూసిన వారు ఇప్పుడు చేరుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో బీజేపీలోకి ఒక ఎమ్మెల్సీ వెళ్లడం కూడా చర్చకు దారితీస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 5గురు పార్టీలో సీనియర్లు. ఆపై జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వారు, మిగతా వారు మాత్రం కొత్తవారే. కూటమి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలబడ్డారు. అయితే వారు అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలని ఎక్కువ మందికి ఆలోచన ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి సభలో అడుగుపెట్టడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ జగన్ రాజకీయ కోణంలో ఆలోచించి సభకు గైర్హాజరవుతున్నారు. అయితే వైసీపీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా అందులో ఎక్కువ మంది జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. అదే రోజున జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. సభకు హాజరై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు మనం సభకు వెళ్లడం వృధా ప్రయాస అని చెప్పకనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానాలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. సభకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది. అయితే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో మీరు సభకు వెళ్లొచ్చని జగన్ ఎమ్మెల్యేలతో అన్నట్టు కూడా టాక్ నడిచింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ ఆందోళన బాటా పట్టింది. పాడేరు వైద్య కళాశాల విషయంలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ఆందోళన చేపట్టారు. అయితే పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మాత్రం హాజరు కాలేదు. ఆపై సీఎం చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ కూటమి సరికొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.